నమస్తే స్నేహితులారా, నేను మీ మెప్మా డిజి మహిళ. మీరంతా ఎలా ఉన్నారు? హాయ్ అండి, నేను మీ వెంకటేష్ కెల్లా. ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ, అ గ్రేట్ ఇనిషియేటివ్ బై మెప్మా ఆంధ్రప్రదేశ్ ద్వారా మరలా మీ ముందుకి మన బ్రాండింగ్ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్కి వచ్చేసాం. ఇవాళ మన 9వ ఎపిసోడ్ ఏం మాట్లాడబోతున్నాము అంటే కస్టమర్ లాయలిటీ, అనగా కస్టమర్ విధేయత. అదేంటండి? సాధారణంగా వ్యాపారస్తులే కదా విధేయంగా ఉండాలి కస్టమర్లతో. విధేయతతో ఉన్న కస్టమర్లు ఎలా ఉంటారు, ఎలాగ మనం వాళ్ళని క్రియేట్ చేస్తాం అనే ప్రశ్న మీలో ఉంటే ఈ వీడియోని మీరు చూడాలి. సో విధేయతతో ఉన్న కస్టమర్లు ఎలాగా ఉంటారు అని అంటే, వాళ్ళు స్థిరంగా ఎప్పుడు మన షాప్ని విజిట్ చేస్తారు, మన దగ్గరే ఎక్కువగా కొనడానికి ఇష్టపడతారు. చుట్టుపక్కల కాంపిటీటర్స్ ఎటువంటి ఆఫర్స్ ఇచ్చినా కూడా వాటికి వాళ్ళు మక్కువ చూపించకుండా మన దగ్గరే కొనడానికి ఇష్టపడతారు. వీళ్ళనే విధేయతతో ఉన్న కస్టమర్ అంటారు. విధేయతతో ఉన్న కస్టమర్స్ని ఎలాగ మనం ఏర్పరచుకుంటాము? మొదటిగా మనం స్థిరమైన క్వాలిటీని ఇవ్వాలి, వాళ్ళని సంతోషపరచాలి, సాటిస్ఫైడ్ చేయాలి. మూడవదిగా వాళ్ళకి నాణ్యమైనది, సక్రమైనది టైంకి డెలివరీ చేయాలి. ఫేక్ ప్రామిసెస్ ఇవ్వకూడదు. ఇచ్చిన ప్రామిస్ని ఆన్ టైం మనం చేయగలిగితే ఒక లాయల్ కస్టమర్స్ని మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మీకు ఒక కస్టమర్ విధేయత, ఒక సక్సెస్ఫుల్ స్టోరీని మీకు షేర్ చేయబోతున్నాను. 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి సౌజన్య, ఒక షాప్ కీపర్, ఒక కిరాణా స్టోర్ ఓనర్. అలాగే రాజేష్, ఒక అప్పర్ మిడిల్ క్లాస్ మంచి ఉద్యోగం ఉంటున్న ఒక కస్టమర్. సాధారణంగా రాజేష్కి ఎప్పుడూ కూడా డిపార్ట్మెంటల్ స్టోర్స్కి వెళ్ళి కొనుక్కోవడం అనేది ఇష్టం. ఎందుకంటే అక్కడ ప్యాకింగ్ బాగుంటుంది, సర్వీస్ బాగుంటుంది, అండ్ పెద్దగా మనం ఏమిటంటే లైన్లో నుంచి కొనుక్కోకుండా మనకి కావాల్సింది తీసుకొని ఫ్రెష్గా ఉంటుంది, దేనికి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అని నమ్మే కస్టమర్ మన రాజేష్. ఎప్పుడు రాజేష్ ఆదివారం పూట్ల మాత్రమే డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళేవారు. ఒకసారి ఆయన గమనించారు, ఆ డిపార్ట్మెంటల్ స్టోర్ ఎదురుగా సౌజన్య కిరాణా స్టోర్స్ని చూసి, అది ఏంటి ఎంతమంది జనాలు నించుంటున్నారు, అందరూ కూడా అతి ఎక్కువగా 3 నిమిషాల కంటే ఎక్కువ నిలబడట్లేదు, ఎందుకు? ఈ డిపార్ట్మెంటల్ స్టోర్లో అదే ఆదివారం పూట మినిమం 17-18 నిమిషాలు నిలబడాల్సి వస్తుంది. ఒక నార్మల్ స్టోర్లో జనాలు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అనే ఒక ఆశ్చర్యం ఆయనలో కలిగింది. ఒకరోజు ఏమైందంటే, భయంకరంగా లైన్ బయటికి వచ్చేసేటప్పటికి డిపార్ట్మెంటల్ స్టోర్లో ఎదురుగా ఉన్న సౌజన్య స్టోర్ని ఆయన మనసులో, ఏమిటి ఈ స్టోర్లో ఉన్న గొప్పతనం, అసలు ఎందుకు ఇంతమంది జనాలు వెళ్తున్నారు అనేది ప్రశ్న ఆయన మైండ్లో తిరిగిందండి. అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి నించున్నాడు లైన్లో. ఆయన 5వ వ్యక్తితో 6వ వ్యక్తిగా ఉన్నాడు. లైన్లో నించొని కొద్దిగా సేపటి తర్వాత ఆయన టర్న్ వచ్చింది. అప్పుడు సౌజన్య గారు అడిగారు, సార్ మీకు ఏం కావాలి, మీరు లిస్ట్ ఇచ్చేసి వెళ్ళిపోండి. లిస్ట్ ఇచ్చేసి వెళ్ళడం ఏంటంటే, నా లిస్ట్ అంతా నేను నించోనే తీసుకుంటాను అన్నాడు. కానీ మీరు రాసుకొని వచ్చారా లిస్ట్ అని అడిగిందాము. ఎందుకండి, నేను చెప్తాను మీరు రాసుకోండి అని అన్నాడు రాజేష్. అప్పుడు ఆమె దగ్గర ఉన్న పని వాళ్ళని పిలిచి లిస్ట్ అంతా రాసుకొని, సార్ మీకు ఏదైనా అరగంట పని ఉంటే వెళ్ళి రండి, మీది కట్టి పెడతానంటే, ఎందుకో ఆయనకి నమ్మకం లేదండి. ఎందుకంటే ఆయనకి బ్రాండెడ్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ అంటేనే బాగా ఉంటుంది అని నమ్మకం. చిన్న చిన్న కిరాణా స్టోర్స్లో పప్పులు, ఉప్పులు ఏవైనా కూడా ఒక 100 గ్రాములు 50 గ్రాములు తగ్గించేస్తారో అని అపనమ్మకం అనేది ఉంది. అప్పుడు ఇది అర్థం చేసుకున్న సౌజన్య, సరేనండి కూర్చోండి అని చెప్పి, కొద్దిగా వెయిట్ చేయండి అని చెప్పి వాళ్ళ పని వాళ్ళకి చెప్పి కట్టించడం మొదలుపెట్టింది. అప్పుడు ఆయన చెమట పడతా కొద్దిగా టయర్డ్ అవడంతో ఒక వాటర్ బాటిల్ ఇచ్చి, సార్ నీళ్లు తాగుతారా అని అడిగింది. రాజేష్కి ఏమిటంటే, ఓహో ఈ విధంగా వాటర్ బాటిల్ ఇచ్చి డబ్బులు తీసేసుకుంటారేమో, ప్రతిదీ వ్యాపారం చేసేస్తారేమో, సో వీళ్ళు ఇలాంటి చిన్న కొట్టులో వీళ్ళ ఆలోచనలు చిన్నగా ఉంటాయేమో అనే ఉద్దేశంతో వాటర్ బాటిల్ వద్దన్నారు. ఇది కూడా సౌజన్య అర్థం చేసుకుని నవ్వేసి సరేనండి అని అంది. అన్నీ కట్టేసిన తర్వాత
ఆయన ముందు వస్తున్న వాళ్ళందరూ 3-4 నిమిషాలు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు తరచుగా సౌజన్య దగ్గరికి వచ్చి వాళ్ళ స్లిప్ని ఇచ్చేసి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కట్టించుకొని దాని మీద టోకెను వాళ్ళ ఇంటి పేరు వారి పేరు రాసుకొని రెడీగా ఉంచుకుంటారు. ఇందులో సౌజన్య కొంత డోర్ డెలివరీ చేస్తారు. కొన్ని కస్టమర్లు 1 గంట 2 గంటలు ఆదివారం వాళ్ళు చేసుకుని చిన్న చిన్న షాపింగు మార్కెట్ అవన్నీ చేసుకొని ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తారు. దానివల్ల అటు వాళ్ళ సమయం మిగులుతుంది, ఇటు సౌజన్యకి కొద్దిగా సమయం దొరుకుతుంది. ఎందుకంటే ఆమె దగ్గర 2 నుంచి 3 మాత్రమే పని చేయడానికి ఉన్నారన్నమాట. సో ఇది గమనిస్తున్నారు మన రాజేష్ గారు. అయినా కూడా ఆయనకి ఏంటంటే ఆయన యొక్క సరుకుల మీదే కన్ను, ఎలా ప్యాక్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, వెయిట్ కరెక్ట్గా వేస్తున్నారా లేదా, తూకం కరెక్ట్గా ఉందా లేదా అనేది ఆయన చాలా కేర్ఫుల్గా చూస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఆయన బిల్లు దాదాపుగా 2300 రూపాయలు అయింది. ఆ బిల్లు చూసి ఆశ్చర్యపడి, అదేంటి ఇదే డిపార్ట్మెంటల్ స్టోర్స్లో ఆఫర్ ఇస్తారు, 1 కొంటే 1 ఫ్రీ అంటారు, అయినా కూడా 2800 3000 అయ్యే బిల్లు అదే సరుకు 2300 ఎలా అయ్యింది అని ఆశ్చర్యపడ్డాడు. దీన్ని ఎలా మీరు ఇంత తక్కువగా ఇచ్చారంటే సౌజన్య ఏమి అనలేదు. ఏం లేదండి, మాకు హోల్సేల్ అండి, మాకు వచ్చే రేటుకు మేము ఇచ్చాము, మేము వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేయమండి అనేసి సింపుల్గా ఆమె చెప్పేసింది. ఈ 2300 రూపాయలు బిల్ అయినప్పుడు ఆయన దగ్గర ఫోన్పేలో 2000 మాత్రమే ఉన్నాయి, క్యాష్ లేకుండా వచ్చారు. అప్పుడు 300 రూపాయలు తగ్గగానే ఆయనకు ఒకలాగా అయిపోయి ఆయన ఏం చేశాడంటే ఈ 300 రూపాయలకి ఈ 2-3 సరుకులు తీసేసేయండి, నేను తర్వాత వచ్చి తీసుకుంటానని అంటే సౌజన్య అయ్యో అదేముందిలేండి, కావాలంటే మళ్ళీ వచ్చి ఇద్దరు, మాకు ఆ ప్రాబ్లం ఏం లేదు, మీరు ఈ సరుకు పట్టుకెళ్ళండి, ఆ 300 రూపాయలు మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవ్వండి అని నవ్వుతూ అనగానే ఆమెని చూసిన రాజేష్కి అర్థం కాలేదు. 10 గ్రాములు 20 గ్రాములు తగ్గించి వెయిట్లో ఇచ్చే కాలంలో 300 రూపాయలు మొక్కు మొహం తెలియని మనిషి లేవు అని అన్నా కూడా ఎటువంటి కోపం లేకుండా, చిరాకు లేకుండా, రాజేష్ ఎంత చిరాకు పెట్టినా కూడా గౌరవంగా మర్యాదగా ఆయన సరుకు ఆయనకి ఇచ్చేసి ఆ 300 రూపాయల తర్వాత ఇవ్వమనగానే ఆయన ఆలోచన విధానం మారింది. తర్వాత ఆమె మళ్ళా ఒక వాటర్ బాటిల్ ఇచ్చి, సార్ ఈ వాటర్ బాటిల్ తాగండి, నీళ్లు తాగండి సార్, మీరు బాగా అలిసిపోయారు అనగానే అయితే ఈ 300 ప్లస్ 20 రూపాయలు వేసుకోండి అంటే, లేదు సార్ ఆ వాటర్ బాటిల్ మీకు ఫ్రీగానే ఇస్తున్నాను, నాకేమీ అందులో లాస్ లేదు, ఇంత వ్యాపారం చేశారు, ఫస్ట్ టైం మా దగ్గరికి వచ్చారు కాబట్టి ఇది కాంప్లిమెంట్ అనుకోండి సార్ అని సౌజన్య అనగానే రాజేష్ చాలా బాధపడ్డాడు. అయ్యో ఇటువంటి వ్యక్తినా నేను చాలా తక్కువ అంచనేసింది, మనం బ్రాండెడ్ అనేసి అక్కడ లైన్లో నుంచి రూపాయి తగ్గినా కూడా ఒప్పుకోలేని కాలంలో 15 రూపాయలు ఎక్స్ట్రా క్యారీ బ్యాగులు అమ్మే రోజుల్లో 20 రూపాయల బాటిల్ ఫ్రీగా ఇచ్చిందే. ఓహో, అంటే మనం చూడాల్సింది బ్రాండ్ని కాదు, మనుషుల్ని, విలువల్ని. సో అనే విషయాన్ని గమనించిన రాజేష్ నెక్స్ట్ టైం ఎప్పుడు సౌజన్య కిరాణా స్టోర్స్కి వచ్చినా కూడా ఆయన కావాల్సింది తీసుకునేవాడు, పేమెంట్ చేసేవాడు, ఒకవేళ తక్కువ ఎక్కువ ఉన్న సౌజన్య గారి తర్వాత తీసుకునేవారు. ఇక్కడ పక్కన ఎంతమంది ఎన్ని ఆఫర్లు ఇచ్చినా, ఎన్ని రకాల మంది టెంప్ట్ చేసినా ఎప్పుడూ రాజేష్ టెంప్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఆయన ఒక విధేయత గల కస్టమర్ అయ్యాడు. దీంట్లో మీరు గమనించాల్సింది మర్యాద, టైము, చెప్పినట్టు చేయడం, అండ్ వీలైనంత వరకు ఒక అనాయుతంత మనకి స్థాయికి మించి మనం చేసేటప్పుడు ఒక విధేయత గల కస్టమర్ని మనము తెచ్చుకోగలుగుతామండి. ఈ సౌజన్య రాజేష్ కథలో మీరు గమనించాల్సిన కొన్ని విషయాలు ఏమిటంటే, 1 ప్యాకింగ్, 2 కస్టమర్ టైం, 3 నమ్మకం, 4 చిరునవ్వు, 5 ఒక చిన్న కాంప్లిమెంట్ వాటర్ బాటిల్. సో వీటిని మీరు మీ వ్యాపారంలో ఏ విధంగా మీరు కూర్చగలుగుతారో, ఏ విధంగా మీరు ఇటువంటి సర్వీస్ని ఇవ్వగలుగుతారో అప్పుడు లాయల్ కస్టమర్ బేస్ మనకి పెరుగుతుంది. ఇప్పుడు 2 రకాల లాయల్ కస్టమర్స్ ఉన్నారండి. 1 బిహేవియరల్ లాయల్ కస్టమర్స్, 2 ఎమోషనల్ లాయల్ కస్టమర్స్. మనకి ఎక్కువగా మన చుట్టుపక్కల ఉండేవారు బిహేవియరల్ లాయల్ కస్టమర్స్.
అదేంటండి బిహేవియర్ లాయల్ కస్టమర్స్ అంటే ఎవరండి అని మీకు ప్రశ్న ఉంటే, సాధారణంగా మీరు అనుకుంటారు కొంతమంది కస్టమర్స్ తరచూ మీ దగ్గరే వస్తారు, మీ దగ్గరే కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక కిరాణా కొట్టు ఉందంటే పాల ప్యాకెట్లు మీ దగ్గరే కొంటారు, టీ పొడి మీ దగ్గరే కొంటారు. టీ కొట్టు ఉందంటే తరచూ మీ దగ్గర వచ్చి టీ తాగుతున్నారు, రీఛార్జెస్ మీ దగ్గరే చేస్తున్నారు, బట్టలు మీ దగ్గరే కొంటున్నారు అనే విధంగా మీరు అనుకుంటున్నారని అంటే మీరు బోల్తా పడ్డట్టే. ఎందుకు అని అంటే వీళ్ళలో బిహేవియరల్ కస్టమర్స్ ఎవరు అని అంటే వాళ్ళు మీ దగ్గర కొనడానికి ఉన్న ఒకే ఒక్క రీజన్ ఏమిటంటే వాళ్ళు వెళ్ళే దారిలో మీ టీ కొట్టు ఉంది కాబట్టి టీ తాగుతున్నారు, వాళ్ళ ఇంటికి పక్కన మీ షాప్ ఉంది కాబట్టి పాల ప్యాకెట్ టీ పొడి కొంటున్నారు, వాళ్ళు తరచుగా వెళ్తున్న వీధిలోనో వాళ్ళ ఇంటి పక్కనో వాళ్ళు చాలా సింపుల్గా అయ్యేటట్టు ఉండడం వల్లనే మీ దగ్గర మొబైల్ రీఛార్జ్ చేస్తున్నారు, బట్టలు కొంటున్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క సదుపాయాలు సౌకర్యాలకి సక్రమంగా ఉన్నాయి కాబట్టే వాళ్ళు మీ దగ్గర కొంటున్నారు. కానీ వాళ్ళ వల్ల మీరు వీళ్ళు చాలా విధేయతతో ఉన్నారు అని అనుకుంటే మీరు బోల్తా పడినట్టే. ఫర్ ఎగ్జాంపుల్, అలాగే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో అని చాలా ఆన్లైన్ వెబ్సైట్స్లో మీరు కొంటారు. మీరు అనుకోవచ్చేమో నేను అమెజాన్కి ఫ్యాన్ అని. కాదండి, ఎవరు ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తున్నారు, బహుశా వాళ్ళకి అమెజాన్లో ఫ్లిప్కార్ట్ కంటే ఎక్కువ డిస్కౌంట్ ఉండొచ్చేమో, ఫ్లిప్కార్ట్ కంటే మీషోలో డిస్కౌంట్ ఎక్కువ ఉండొచ్చేమో, దాని వలన వాళ్ళు తరచుగా ఆ సైట్స్లో కొంటున్నారు. వీళ్ళు స్థిరంగా ఉండరు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ సదుపాయాలు కరెక్ట్గా ఉన్నాయా, ఆఫర్స్ కరెక్ట్గా ఉన్నాయా, వీళ్ళు కొనుక్కునే విధంగా ఉందా, వీళ్ళ బడ్జెట్లో వర్కౌట్ అవుతుందా, ఇది మాత్రమే చూసుకుంటారు. ఇలాగ మన చుట్టూ చాలా మంది ఉంటారు. బహుశా మీరు గమనించారంటే మీరు ఒక ఆఫర్ పెడతారు, ఒక వారం 10 రోజులు కస్టమర్స్ బీభత్సంగా వస్తారు, ఆ ఆఫర్ తీయగానే కస్టమర్స్ రారు. వీళ్ళని బిహేవియరల్ లాయల్ కస్టమర్స్ అని అంటారు. సో వీళ్ళని ఎలాగ మనం సరే వాళ్ళు ఎలాగైనా ఉండని కానీ మన వ్యాపారం ఎక్కువ చేయాలి, ఈ కస్టమర్స్ కూడా మనకు కావాలి, వీళ్ళని వదులుకోలేము అని మీరు అనుకున్నప్పుడు మీరు గమనించాల్సిన కొన్ని విషయాలు చెప్తాను. ఒకటి, మీరు పెట్టే స్థలం మీకు అందుబాటులో ఉండకూడదు. ఆ స్థలం అరే మా ఇంటి నుంచి ఒక 2 కిలోమీటర్లో ఉంటే నాకు ఇంటికి షాప్కి దగ్గర ఉంటుంది, అలాగే ఎప్పుడు ఆలోచించకండి. కస్టమర్లు ఎక్కువగా ఎక్కడుంటారు, జనాలు ఎక్కడుంటారు, మీరు అమ్మే సరుకు ఏ స్థలంలో ఎటువంటి ప్లేసుల్లో పెడితే మీకు వర్కౌట్ అవుద్ది అది గమనించాలి. రెండవది, మీరు ఎంత ఫాస్ట్గా డెలివరీ ఇవ్వగలుగుతారు, ఎంత తక్కువ సమయంలో ఇవ్వగలుగుతారు అనేది మీరు చూడాలి. దాని తర్వాత మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ధరలు. ఇవాళ ధరలు ఎంత సౌకర్యంగా కస్టమర్కి ఇవ్వగలుగుతారు అది చూడాలి. ఆఫర్స్ క్రియేట్ చేయాలి, డిస్కౌంట్స్ పెట్టాలి. సో ఇటువంటి విషయాల్ని మీరు ఎప్పుడైతే డెవలప్ చేస్తారో మీకు బిహేవియరల్ లాయల్ కస్టమర్స్ డేటాబేస్ పెరుగుతుందండి. ఎమోషనల్ లాయల్ కస్టమర్స్, ఎమోషనల్గా విధేయతతో ఉన్న కస్టమర్స్, వీళ్ళు చాలా చాలా ముఖ్యమైన వాళ్ళు అండి. వీళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, వీళ్ళని వదులుకోకూడదు. వీళ్ళని మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే అండి, ఈ కస్టమర్స్ని ఎటువంటి ఆఫర్స్, డిస్కౌంట్లు వీళ్ళని టెంప్ట్ చెయ్యలేవు. ఎందుకు అని అంటే వీళ్ళు మిమ్మల్ని నమ్ముతారు, మీకు సన్నిహితంగా ఉంటారు, మీ ఇంటి వాడిలా మాట్లాడతారు, వాళ్ళ ఇంటి మంచి చెడుల గురించి మీతో షేర్ చేస్తారు, మీ ఇంటి మంచి చెడులు వారు అడ్వైజులు ఇస్తారు. ఇటువంటి కస్టమర్స్ దొరకడం చాలా కష్టం, కానీ దొరికితే మన అదృష్టం. సో వీళ్ళు ఎలాగ మనం ఇలాంటి వాళ్ళని సంపాదించుకోగలం అంటే, ఇవాళ రాజేష్ని సౌజన్య కథలో చూసినట్టయితే ఆయన ఒక ఎమోషనల్ లాయల్ కస్టమర్ అండి. సో ఆ కథ ద్వారా నేను చెప్పగలిగింది ఏమిటంటే అండి, మీ చుట్టుపక్కల ప్రాంతంలో మీరు ఎంతవరకు మీ కస్టమర్స్ని పేర్లు పెట్టి పిలగలుగుతారు, ఎంతవరకు మీరు కొద్దిగా క్లోజ్గా అన్న, అక్క, చెల్లి, అవ్వ, అయ్యా, పెద్దన్న, ఏం తమ్ముడు, ఇలాగా ఒక ఎమోషన్తో మనం వాళ్ళతో కలిసి మాట్లాడగలిగి, వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు వస్తువును అమ్మడానికి ప్రయత్నించకండి, మీ సర్వీస్ నమ్మడానికి ప్రయత్నించండి. సర్వీస్ నమ్మడం అంటే ఏమిటండి? మాట్లాడండి.
వాళ్ళకి ఏం కావాలి? బహుశా వాళ్ళకి కావాల్సింది 10% అయితే మీరు 11% విషయాన్ని మాట్లాడండి. వాళ్ళకి మీరు అమ్ముతున్నారు అని ఎప్పుడైతే అనుకుంటారో కస్టమర్, అప్పుడు మీ సరుకును కొనరు. ఎప్పుడైతే మీరు వాళ్ళకి ఫెసిలిటీస్ని డెవలప్ చేస్తున్నారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ మీరు ఇస్తున్నారు, మంచి ధరకి నాణ్యమైన క్వాలిటీకి లాంగ్ లైఫ్ షార్ట్ టైం ఈజీగా వాళ్ళకి దొరుకుతుందని వాళ్ళకి నమ్మకం ఇవ్వాలి. ఎప్పుడైతే వారు మిమ్మల్ని నమ్ముతారో, వారు కంఫర్ట్ జోన్కి వస్తారో, అప్పుడు వాళ్ళు ఒక ఎమోషనల్ లాయల్ కస్టమర్స్ అవుతారండి. ఉదాహరణకి అమూల్, ద టేస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఎమోషనల్ ఇండియా. టాటా అనగానే మనకి సేఫ్టీ సెక్యూరిటీ కార్స్. టాటా స్టీల్ ఇస్ మన దేశపు స్టీల్, అటువంటి ఫీలింగ్ ఉంటుంది. మీరు ఎంతమంది ఎవరైనా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ గురించి వాడే వాళ్ళని అడగండి, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వాడిన తర్వాత ఇంకే బుల్లెట్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అంత లాయల్ అవుతారు. దాని కంఫర్ట్ జోన్ అట్లా ఉంటుంది. ఎంత లాంగ్ వెళ్ళినా మీకు ఏమనిపించదు. మీరు చూసారంటే కన్యాకుమారి టు కాశ్మీర్ బైక్ రైడ్ రాయల్ ఎన్ఫీల్డ్లో వెళ్తారు, టూర్ విజిట్ చేస్తారు, బైక్ రేజెస్గా వెళ్తారు. దాని కంఫర్ట్ జోనే అంత, దాని క్వాలిటీ అంత. ఎంత గాలి వచ్చినా, ఎంత వెయిట్ ఉన్నా, 150 కేజీలు వెయిట్ ఉన్న మనిషి అయినా సరే, 50 కేజీలు వెయిట్ ఉన్నా సరే, ఆ రాయల్ ఎన్ఫీల్డ్ దాని యొక్క స్థిరత్వం, దాని కంఫర్ట్ జోన్, దాని క్వాలిటీని బీట్ చేయలేరు. అలాగే వాళ్ళు కస్టమర్స్ యొక్క నమ్మకాన్ని గెలిచి చాలామంది రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్స్గా ఉంటారు, లాయల్ కస్టమర్స్గా ఉంటారండి. సో ఇప్పుడు కొన్ని చెక్ లిస్ట్ విషయాలు మీకు చెప్తాను. వీటిని మీరు కరెక్ట్గా పాటించినట్లయితే మీరు ఎమోషనల్ లాయల్ కస్టమర్స్ డేటాబేస్ని బాగా ఇంక్రీజ్ చేయొచ్చు. ఫస్ట్, సౌజన్య రాజేష్ కాదని బాగా చూడండి. అందులో ఒక్కొక్క పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. దానితోనే మ్యాక్సిమం మీకు ఎలా తేవాలని తెలుసుకుంటారు. కానీ ఇప్పుడు ఎమోషనల్ లాయల్ కస్టమర్స్ వల్ల మనకు వచ్చే లాభాలు ఏమిటి? ఒకటి, మనం ఎటువంటి చిన్న చిన్న తప్పులు చేసినా, ఆ టైంకి ఇవ్వకపోయినా, మనం 10 వస్తువులు చెప్పి 9 వస్తువులు ఇచ్చి ఒకటి మర్చిపోయినా వాళ్ళు తప్పుగా అనుకోరు. చిన్న చిన్న మిస్టేక్స్ని వాళ్ళు ఫోన్ కాల్ చేసో మళ్ళీ వచ్చో, నాన్న నువ్వు మర్చిపోయావు, దయచేసి అది నెక్స్ట్ టైం ఇచ్చేసి అంటారు. మనం కూడా ఇచ్చేస్తామండి. దాని తర్వాత వీళ్ళు మనకి బ్రాండ్ అంబాసిడర్స్ అవుతారు. మన షాప్ గురించి కానీ, మన క్యారెక్టర్ గురించి కానీ, మన క్వాలిటీ గురించి కానీ 10 మందికి ఉచితంగా బ్రాండింగ్ చేస్తారు, మన గురించి మాట్లాడతారు, మార్కెట్లో స్ప్రెడ్ చేస్తారు, మనకి రెండింతల వ్యాపారాన్ని క్రియేట్ చేస్తారు. వాళ్ళు మన పరిస్థితుల్ని, సిచ్యువేషన్స్ని అర్థం చేసుకుంటారు. ఏ కారణం వల్ల వాళ్ళని లేటుగా ఉంచాము, ఏ కారణం వల్ల మన టైంకి ఇవ్వలేకపోతున్నాం, స్టాక్ అందుబాటులో లేకపోవడం వల్ల మనం ఇవ్వలేకపోవడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకొని మనతో పాటు ఒక కుటుంబ సభ్యులుగా ట్రావెల్ చేసి వాళ్ళు మనల్ని ఎదగనిస్తారు, వాళ్ళు ఎదుగుతారు. ఈ విధంగా ఒక ఎమోషనల్ లాయల్ కస్టమర్స్ డేటాబేస్ని క్రియేట్ అవుతుంది. సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, లాయల్ కస్టమర్ బేస్ని పెంచండి, మీ బిజినెస్ని డెవలప్ చేయండి, మీరు ఎదగండి, సొసైటీని ఎదగనివ్వండి, మీ బ్రాండింగ్ని డెవలప్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.